చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసలు ఈ కాలేజ్ ఎక్కడుంది? కాలేజ్ ఇంటేక్ ఎంత? పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా? యూజీ కోర్సెస్ ఫీజెస్ ఎలా ఉంటాయి? ఇవన్నీ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం బ్రీఫ్గా అయితే ఇన్ఫర్మేషన్ చూద్దామండి. మన ఛానల్లో మీకు దొరకని కాలేజ్ అంటూ కూడా ఏది ఉండదు. అన్ని కాలేజెస్ని మనం కవర్ చేస్తున్నాం. అది గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, ఏపీ అయినా, తెలంగాణ అయినా. సో అన్ని మెడికల్ కాలేజెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మెడికల్ కాలేజ్ అనగానే చాలామంది ఈ ఫ్రాడ్ వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి నీట్ ఎగ్జామ్ రాకపోయినా మీకు సీట్ ఇస్తామంటే ఎలా నమ్ముతున్నారండి? అసలు చూడండి, ఎప్పుడైనా మార్కెట్లో నమ్మకమైన సంస్థనే మీరు చూస్ చేసుకోవాలి. డబ్బులు ఎక్కువైతే అవుతాయి. దానికి బదులు వాళ్ళు కన్సల్టేషన్కి ఇచ్చే డబ్బులతో కంపేర్ చేస్తే మీరు ఫ్రాడ్ వాళ్ళ చేతిలో పెట్టే డబ్బులు చాలా ఎక్కువ కదా. సో మోసపోకండి. సో అసలు ఈ కాలేజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2023లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అరిహంత్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా అయితే ఎస్టాబ్లిష్ చేశారు కాలేజ్ని. ఓకేనా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెడికల్ కాలేజ్ విత్ 1000 బెడ్ కెపాసిటీ. ఓకేనా, మనకి టీచింగ్ హాస్పిటల్ ఉండాలి కదా, మస్ట్ అండ్ షుడ్గా. సో దాని కెపాసిటీ ఎంత అంటే 1000 పడకల ఆసుపత్రి. మనకి సెరెన్ అంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ ఏరియాలో ఉంటుంది. కాలేజ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అంటే కరీంనగర్ జిల్లాలో ఉందండి, తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, సో మనకి కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూనే వస్తున్నారు. డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ అండ్ పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఫార్మకాలజీ అండ్ బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్స్ అయితే యాక్చువల్గా మనకి నర్సింగ్ కాలేజ్ కూడా ఉంది కదా. నర్సింగ్ కాలేజ్ని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఐఎన్సీ ఉంటుంది కదా, సో దాని గుర్తింపు అయితే ఉందండి. ఇక తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళ గుర్తింపు కూడా ఉంది. మనకి ఈ కాలేజెస్ అన్నీ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లోనే ఉన్నాయి. ఇక బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్కి అయితే వీళ్ళు 100 స్టూడెంట్స్ని అయితే ఇంటేక్గా తీసుకుంటున్నారు ఎవ్రీ అకాడమిక్ ఇయర్కి. మనకి ఇక చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అడ్మిషన్ పొందాలి అంటే మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? మనం ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి. 10+2 ప్యాటర్న్ అంటాం కదా. లేదు అంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అవ్వాలి. సబ్జెక్ట్స్ ఏముండాలి దాంట్లో? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్. సో ఈ సబ్జెక్ట్స్లో అయితే మనం మస్ట్ అండ్ షుడ్గా పాస్ అవ్వాలి. మీరు కనుక ఓసీ విద్యార్థులైతే మీకు 50% కంటే మార్క్స్ తక్కువ రాకుండా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే మీకు 40% కంటే తక్కువ రాకూడదు. అండ్ అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏజ్ గురించి మాట్లాడుకోవాలి అంటే మీరు 2025 డిసెంబర్ 31వ తేదీకి 17 సంవత్సరాలు నిండి ఉన్న విద్యార్థి అయి ఉండాలి. ఓకేనా. ఇక ఎంబీబీఎస్ కోర్స్ వచ్చేసి 5.5 సంవత్సరాల ప్రోగ్రామ్ కదా. ఇందులో 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సిన ఇంటర్న్షిప్ చేస్తాం. ఈ కాలేజ్లో టోటల్ ఇంటేక్ ఎంత అంటే 200 సీట్లు. మనకి ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది. సో మనకి స్టేట్ కోటా ఉంటుంది, మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ కోటాని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ప్యూర్ మేనేజ్మెంట్ కోటా, ఇంకొకటి కేటగిరీ సి ఎన్ఆర్ఐ కోటా. ఓకే, సో ఈ 50 దాంట్లో 35 దీనికి, 15 దీనికి క్లాసిఫై చేస్తారు సీట్స్ అనేవి. ఓకేనా. సో ఎన్నెన్ని సీట్స్ వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు ఈ రెండు కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ అని చేస్తారండి. మేనేజ్మెంట్ కోటా కూడా వాళ్ళే చేస్తారు, ఎన్ఆర్ఐ కూడా వాళ్ళే చేస్తారు. సో టోటల్ సీట్లు 200 కాబట్టి కరీంనగర్ కోటాకి 100 సీట్లు, మేనేజ్మెంట్ B+Cకి 100 సీట్లు. రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాం. మనకి కేటగిరీ ఏకి ఫీజెస్ ఎంత? ట్యూషన్ ఫీజు వచ్చేసి 70,000 రూపాయలు, ఇతర ఫీజులు వచ్చేసి 60,000. కేటగిరీ బి వాళ్ళకైతే ట్యూషన్ ఫీజు 70,000, ఇతర ఫీజులు వచ్చేసి 13 లక్షలు. ఇక ఎన్ఆర్ఐ వాళ్ళకైతే ట్యూషన్ ఫీజు 70 లక్షలు, ఇతర ఫీజు 26 లక్షల రూపాయలు అయితే అవుతుంది. ఓకే, మనకి చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీకు తెలుసు, పీజీలో మనం జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే 5.5 సంవత్సరాలు చదివేయాలి. అండ్ నీట్ పీజీ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. సో పీజీలో మనకి 3 రకాలు ఉంటాయి: క్లినికల్, నాన్ క్లినికల్, పారాక్లినికల్. సో డిఫరెంట్ దాన్ని బట్టి మీ ఇష్టం వచ్చిన దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎంఎస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, ఎండీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, పీజీ డిప్లొమా చేసేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు సీట్లేనో చూద్దాం. ఎండీ జనరల్ మెడిసిన్లో సీట్లు వచ్చేసి 18, ఎండీ పీడియాట్రిక్స్లో సీట్లు 9, ఎండీ అనస్థీషియాలజీలో సీట్లు 18, ఎండీ టీబీలో మనకి సీట్లు వచ్చేసి 3, ఎండీ డివిఎల్లో 4 సీట్లు, రేడియో డయాగ్నోసిస్లో 11 సీట్లు,
ఎండి సైక్రియాట్రీలో 3 సీట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎంఎస్ కోర్సెస్ కూడా ఉన్నాయి కదా. సర్జరీ గ్రూప్లో జనరల్ సర్జరీ 12, ఆర్థోపెడిక్స్ 8, ఆప్థమాలజీ 4, రైట్. ఇక ఫైనల్ వన్ వచ్చేసి రైనో లారింగాలజీలో 4 సీట్ల ఇంటేక్ అయితే ఉంది. రైట్. ఇక గైనకాలజీ విషయానికి వస్తే ఎంఎస్ గైనకాలజీ ఆఫర్ చేస్తున్నారు ఓబీజీ. సో 9 సీట్ల ఇంటేక్ అయితే ఉంది. ఇక క్లినికల్ గ్రూప్ విషయానికి వస్తే ఎండి ఎనాటమీలో 3, సైకాలజీలో 3, బయోకెమిస్ట్రీలో 2, ప్యాథాలజీలో 7, ప్యాథాలజీలో మళ్ళీ 2, ఫార్మకాలజీలో 3, ఇక కమ్యూనిటీ మెడిసిన్లో 4 సీట్లు అయితే తీసుకుంటున్నారు. ఇక సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చేయాలంటే ఆల్రెడీ మనం ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి, పీజీ కూడా పూర్తి చేసి ఉండాలి. అలాంటి వ్యక్తులు సూపర్ స్పెషాలిటీ చేస్తారు. దీనికోసం నీట్ ఎస్ఎస్ ఎగ్జామ్ అయితే మనం క్వాలిఫై అవ్వాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఎంసీహెచ్ డిఎం అని ఉంటాయి కదా, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, మాస్టర్ ఆఫ్ సర్జరీ. సో 2 స్ట్రీమ్స్ ఉంటాయి. ఎంసీహెచ్ యూరాలజీ, డిఎం న్యూరాలజీ ఆఫర్ చేస్తున్నారు. దీనికి 2 సీట్లు, దీనికి 2 సీట్లు అయితే వాళ్ళు ఇస్తున్నారు. మనకి కరీంనగర్ జిల్లాలో ఉన్న చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చదవాలి అంటే హాస్టల్స్ ఉన్నాయా? హాస్టల్స్ అయితే ఉన్నాయి. సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి అబ్బాయిలకి అమ్మాయిలకి. ఓకే. దగ్గర రూమ్ టైప్స్ ఏంటంటే డబుల్ షేరింగ్ ఉంది, ట్రిపుల్ షేరింగ్ ఉంది. ఇక యాన్యువల్ ఫీజు వచ్చేసి మీరు షేరింగ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. మీకు 70,000 నుంచి ₹1,00,000 వరకు అవుతుంది ఫీజు అనేది. యాక్చువల్గా మనం సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాలి. ఇది రిఫండబుల్. ₹10,000 అయితే చేయాలి. మెస్ ఫెసిలిటీ అయితే ఉంది. హైజీన్ మెస్ అయితే ఉంది క్యాంపస్లో. 24/7 ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తారు, వాటర్ ప్రొవైడ్ చేస్తారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. జిమ్ ఉంది, క్యాంటీన్ ఉంది, ట్రాన్స్పోర్ట్, స్పోర్ట్స్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, అలాగే ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఓకే. యాక్చువల్గా ఫీడ్బ్యాక్ కనుక గమనించినట్టయితే మనకి మిక్స్డ్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. ఫుడ్ క్వాలిటీ అనేది మిక్స్డ్గా ఉందని, రూమ్స్ అయితే క్లీన్గా ఉన్నాయనే ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. అసలు ఈ కాలేజీలో చదవాలంటే నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. సో మీరు కనుక ఓసీ విద్యార్థులైతే అబ్బాయిలైతే కనుక 1,59,685 లోపు, అమ్మాయిలకైతే 1,61,141 లోపు రావాలండి. బీసీఏ విద్యార్థులకైతే 3,04,480 లోపు అబ్బాయిలకి, 3,07,602 లోపు అమ్మాయిలకి రావాలి. బీసీబీ అయితే 1,87,294 లోపు అబ్బాయిలకి, 1,90,015 లోపు అమ్మాయిలకి రావాలి. బీసీసీ అయితే కనుక 2,65,431 లోపు అబ్బాయిలకి రావాలి. ఇక బీసీడీ అయితే కనుక అబ్బాయిలకి 1,60,294 లోపు అబ్బాయిలకి, 1,67,274 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీకి అయితే 1,71,120 లోపు అబ్బాయిలకి, 2,01,122 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే 2,88,667 లోపు అబ్బాయిలకి, 2,90,272 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ విద్యార్థులకైతే అమ్మాయిలకి 2,70,436 లోపు, అబ్బాయిల విషయానికి వస్తే 2,67,827 లోపు అయితే ర్యాంక్ రావాలి. సో నేను ప్రొవైడ్ చేసినవన్నీ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అండి 2024కి సంబంధించి. సో ఈ డేటా ఆధారంగా మీ క్యాస్ట్ బట్టి మీకు ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ని అయితే సంప్రదించడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా ఈ మెడికల్లో సీట్ వస్తుందా రాదా, మేనేజ్మెంట్ కోటా అయితే ఎంత ఉంటుంది, సో ప్రైవేట్ కాలేజెస్లో ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈజీ అవుతుంది వర్క్ అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.